ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమకి లేని చాలా ప్రైడ్ మూమెంట్ ఒక దర్శకుడికి ఎంతకన్నా గొప్ప ట్రిబ్యూట్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు, మనం ఇచ్చాం. దాసరి నారాయణరావు గారి బర్త్డేని కళా తపస్సుకి విశ్వనాథ్ గారు ప్రపోజ్ చేశారు. ఇది అలాగే మా ఎన్ శంకర్ ప్రెసిడెంట్గా వచ్చిన తర్వాత అది సాఫల్యమైంది. ఈసారి 6వ దర్శకుల దినోత్సవం డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలిసేటట్టు చేయాలని మేము వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నాం. భరద్వాజ గారు ఇప్పుడు గురువు గారికి దండ వేసి అందరూ కూడా నివాళులు అర్పించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. డైరెక్టర్ అసోసియేషన్ ఇవాళ ఎంత బాగా ఉందంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో పెద్ద వాళ్ళందరూ దీన్ని చేసిన సేవలు. ఆ తర్వాత గురువు గారు డైరెక్టర్స్ డే చేద్దామని విశ్వనాథ్ గారు చెప్పిన కాడి నుంచి చాలాసార్లు చాలామంది అనుకున్నారు, కానీ ఏంటో శంకర్కి కుదిరింది. సో ఏదైనా అభినందిస్తూ మన శంకర్ని ప్రపంచానికి తెలియాలి అనే ఉద్దేశంతో సరే వీరశంకర్ అనుకోవటం ఎంత గొప్ప విషయమో ఇవాళ లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చెప్పారు. టాప్ డైరెక్టర్స్ వాళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ షోని సక్సెస్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కృషి, వాళ్ళందరినీ పట్టుకొచ్చి వీరశంకర్ ఈ షో చేయటం అంటే చాలా గొప్ప విషయం. సో వాళ్ళు లేకపోతే మనకి హీరోలు దొరకలేదు, హీరోలు వస్తే కానీ ఈ షో నడవదు. సో ఇంత అద్భుతంగా చేస్తానని ఆర్గనైజ్ చేసిన వీరశంకర్ని, ఈ టీంని, అలాగే కల్చరల్ టీం మొత్తాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నా పరిచయం దాసనారాయణ గారితో 1984 డిసెంబర్ ఆయన మెడ్రాస్లో ఉండేవారు. షూటింగ్ అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుండేవారు. అన్నపూర్ణ హోటల్ 111 రూమ్లో పొద్దున్నే 7:30కి కలిసాను. దట్స్ ద ఫస్ట్ మీటింగ్ ఐ హ్యాడ్ విత్, అంటే నా ఫస్ట్ పరిచయం నారాయణ గారితో అది. ఫ్రమ్ దట్ డే టిల్ హిజ్ లాస్ట్ డే ద జర్నీ వెంట్ ఆన్ డిఫరెంట్ వేస్ అండ్ డిఫరెంట్ స్టేజెస్. ఆయన గురించి నేను చెప్పాలంటే ఆయనకంటే ముందు చాలామంది గొప్ప దర్శకులు ఉన్నారు, చాలా లెజెండరీ పర్సన్స్ కూడా ఉన్నారు. బట్ ఈవెన్ టుడే ఐ ఫీల్ హీఈస్ ద ఓన్లీ వన్ పర్సన్, ఆ మనిషి లేకపోయినా కానీ ఇంత అభిమానం సంపాదించగలిగిన డైరెక్టర్ ఆయన ఒకడే. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ ఇస్ దేర్. గొప్ప డైరెక్టర్ ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ హిస్ డెత్ ఆల్సో ఇఫ్ ద సో మెనీ పీపుల్ హు ఆర్ స్టిల్ లవింగ్ హిమ్ సో మచ్ అండ్ గివింగ్ హిమ్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్, ఐ థింక్ ఈజ్ ఓన్లీ పర్సన్. ఫ్యూచర్లో వస్తారు లేదు నాకు తెలియదు, కానీ యాజ్ ఆన్ డేట్ ఈజ్ ఓన్లీ పర్సన్ హూ ఇస్ వర్త్ ఇట్ ఆల్సో. ఐ హవ్ సీన్ సో మెనీ పీపుల్ హు హావ్ వర్క్డ్. ఆయన అసిస్టెంట్లుగా పనిచేసిన పాత అప్పటి నుంచి late 1960s నుంచి ఉన్నవాళ్ళు కూడా కనిపించారు కొంతమంది. అండ్ స్టిల్ టుడే దే ఆర్ స్టిల్ కమింగ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ఒకేషన్స్. మనిషి పోతే 3వ రోజు 4వ రోజు కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం అయిన తర్వాత దాంట్లో సంవత్సరికానికి తగ్గమంది కనపడతారు. సంవత్సరికం తర్వాత ఎవడు కనపడ్డాం తర్వాత ఎవ్రీ ఇయర్ చేసినా కానీ. దట్స్ హౌ ద సొసైటీ ఈజ్ రైట్ నౌ. బట్ వై ఈస్ దిస్ రెస్పెక్ట్ బీయింగ్ గివెన్ టు హిమ్? బికాస్ హీస్ గాట్ సమ్ క్వాలిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీస్. ఆయన గడప దాటిన వచ్చినా తప్పో ఒప్పో తెలియపోయినా కానీ ముందు ఆ బాధ ఏంటో విని నేనున్నాను అని చెప్పి ఒక మాట ఆ మనిషికి చాలా ధైర్యం ఇచ్చేది ఆ రోజున. అది ఎవరైనా అవ్వచ్చు, మీ డిపార్ట్మెంటే కాదు, 24 కింద ఎవరో శంకర్ చెప్పిన 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా కానీ, ఇంక్లూడింగ్ అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ప్రొడ్యూసర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ఎగ్జిబిటర్లు కానీ ఎవరైనా కానీ ఫస్ట్ హెల్ప్ ఆయన దగ్గరికి వెళ్ళేవారు. క్వాలిటీస్ విచ్ హీ హ్యాడ్, దట్ ఇస్ ద రీజన్ వీఆర్ ఆల్ హియర్ టుడే and that's the reason he is getting that respect today. So I wish association the best. మీ కార్యక్రమం 100% సక్సెస్ఫుల్ అవ్వాలని, వాట్ ఎవర్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, ఫ్రమ్ మదర్ బాడీ, యూర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్ద దిక్కు జన్మదినం. వారం 10 రోజుల నుంచి షెడ్యూలింగ్ చేస్తుండేవాళ్ళం. భరద్వాజనే, రేలంగి నరసింహారావు గారు, వీళ్ళిద్దరు మెయిన్ అయితే ఏదో లోపల చెప్పాల్సిన పనులు నాకు చెప్తే నా డ్యూటీ నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆయన లేకపోవటం అనేది మాత్రం
మన ఇండస్ట్రీకి పర్టికులర్గా నాట్ ఓన్లీ ఎంప్లాయీస్, ప్రొడ్యూసర్స్ ఆల్సో టుడే సఫరింగ్ మేజర్ ప్రాబ్లమ్స్. ఒకటి మాత్రం నిజం, ఈ డైరెక్టర్స్ అసోసియేషను మా అన్నయ్య అప్పుడు ప్రెసిడెంటు, నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ. దీనికి 32 మందిని దీంట్లో జాయిన్ చేసేదానికి దాదాపు 6 నెలలు పట్టింది, 6 months. ఏంటా దీని ఏదో అక్కడ సిఫ్డాలాగా దీన్ని ఆ రేంజ్లోకి తీసుకురావాలి అనే తాపత్రయం. గురువుగారు అనేవారే ఎన్ని ఇలానే ఉంటాయిరా, తర్వాత కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు వస్తాడరా ఎక్కడికి అనేవాడు. అలాగే ఈరోజు ఈ సంస్థ ఇంత ఎదిగిందంటే ఎంత ఆనందం వేస్తుందంటే మహత్తరమైన ఆనందం. మధ్య మధ్యలో కొన్నిసార్లు బాధపడిన ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ గురించి. కానీ ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉంది, ఈ మధ్య కాలంలో ఆర్గనైజేషన్స్కి ఎప్పుడు పాజిటివ్ పర్సన్స్ కావాలి. నిజంగా అలాంటి పాజిటివ్ పర్సన్స్ ఇప్పుడు బాగా ఏర్పడ్డారు. అందరూ ఒక మాట మీద ఉన్నారు. రెండోది, ఫస్ట్ వాళ్ళల్లో ఇగోలు లేవు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఆర్గనైజేషన్ ఇలానే కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్ అనేవాడు మెయిన్ కెప్టెన్ అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తా వచ్చింది దాసనారాయణరావు గారే. నాకు దేవుడిచ్చిన ఒక వరం, ఇండియన్ సినిమా 100 years అనే ఒక ఈవెంట్కి నేను చైర్మన్గా, తెలుగోడుగా నేను ఉండి చేశా. దానికంటే గొప్పగా ఇక్కడ ఎవ్రీ డైరెక్టర్స్ డే జరగాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వరల్డ్ వైడ్ తెలుగు ఇండస్ట్రీని గురించి మాట్లాడుకుంటున్నారు. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్, డైరెక్టర్స్ డే ఘనంగా 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 ఘనాతి ఘనంగా జరగాలి. అలానే మీరందరూ ఎలా ఉండాలి, అందరూ మెంబర్లకి డెఫినెట్గా మంచి పోషకాలు ఇవ్వండి. బట్ ఒక్కటి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గురువుగారు కూడా ఎప్పుడు పని కల్పించండి, డొనేషన్లు ఇవ్వకండి. వాళ్ళకి పని కల్పిస్తే వాళ్ళల్లో ఆ ఫైర్తో బయటకు వస్తే మన ఈ డైరెక్టర్లందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు అయితే ఇంతకంటే ఈ సంస్థకి ఒరిగేదేమి కాదు. కష్టానికి డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఉంది అనేది ఉండాలి. ఎయిదర్ ఎట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీలో మా ట్రస్ట్లు మా ఇవి ఉన్నాయి, వాటి సైడ్ నుంచి కూడా ఇప్పటికి కూడా నేను మా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ట్రస్ట్ ఉంది. మేజర్గా వచ్చే డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచే వస్తుంటాయి లెటర్లు. నేను అక్కడ చైర్మన్గా కూర్చొని ఇదేమిటయా అక్కడ ఎవరా అనగానే రఘు పంపాడండి అంటారు. కష్టానికి డెఫినెట్గా ఉన్నాం, కానీ ఎదుగుదలకు మాత్రం ఈ ఆర్గనైజేషన్ ఉపయోగపడాలని చెప్పి మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏ రోజు ఏ అవసరం ఉన్నా శంకర్ డెఫినెట్గా ఇక్కడ ఉంటాం. ఆ రోజు అదే ఈ శంకర్కి అలానే చెప్పాను, మీకు అలా చెప్తున్నా. మీ ఎంటైర్ టీం చాలా గొప్పగా లీడ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీం. ఘనంగా 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 డైరెక్టర్స్ డే జరగాలి. గురువు గారు బర్త్డే మనం ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు డైరెక్టర్కే కాకుండా ఎన్నో సినిమాలకు వాళ్ళు ఆయన ఊపిరిపోసారండి. నాట్ ఓన్లీ యాజ్ అ డైరెక్టర్ బట్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఒక కామెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సీరియస్ రోల్స్ కూడా చేశారు. సో డైరెక్టర్గా కాకుండా ఆయన యాక్టింగ్ కూడా చేసి ఎన్నో సినిమాలకి ఊపిరిపోసారు. ఇంగ్లీష్లో సామెత ఉందండి, అ గ్రేట్ లీడర్ ఈజ్ అ పర్సన్ హూ క్రియేట్స్ మోర్ లీడర్స్ అని. ఆ క్రెడిట్ ఆల్వేస్ దాసనారాయణ గారికి దక్కుతుందండి. ఎంతోమంది డైరెక్టర్ని తయారు చేశాడు. హీ హాజ్ గివెన్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డైరెక్టర్స్ టు ఇండస్ట్రీ. ఆయన పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎల్లప్పటికీ ఉండిపోతుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ ఫర్ కంటిన్యూయింగ్ దిస్ లెగసీ. ముందు తరాలు కూడా ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. మే 4వ తేదీ అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పండుగ దినంగా జరుపుకునే వాళ్ళం. ఈరోజు కార్మికులకి ఏ కష్టం వచ్చినా, ఒకప్పుడు 6 సంవత్సరాల క్రితం కానీ, ఇప్పుడు కళ్యాణ్ గారు పెద్దలందరూ చెప్పినట్టుగా కార్మికులుగానే కాదు, ప్రొడ్యూసర్స్కి కానీ ఎవరికైనా ఇండస్ట్రీలో ఏ కష్టం వచ్చినా మొదటగా అక్కడికే వెళ్ళేవాళ్ళం. దాసరి గారు ఇందాక చెప్పినట్టుగా ఆ గేట్లోకి వెళ్తే ఏంట్రా మీ కష్టం అనేది, ఎవరికి మధ్య కష్టం ఏంటి, ప్రొడ్యూసర్స్తోనా లేకపోతే ఎవరితో మీ కష్టం అని అందరినీ పిలిచి మాట్లాడి ఒక మధ్యవర్తిగా ఉండి ఛాంబర్కి, కార్మికులకి అందరికీ ఒక సయోధ్య చేసేవాళ్ళు. మా ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల తరపున వారు డైరెక్టర్స్ డే చేస్తున్నారు.
వారు ఒక డైరెక్టర్స్ డేకి మా ఫెడరేషన్ 24 శాఖల నుంచి ఏ ఒక్క సహాయం కావాలన్నా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన అందరికీ తెలియాల్సింది ఒకటి ఉంది. ఈరోజు మనం ఒక నిలువెత్తు విగ్రహం ఈ కాంపౌండ్లో ఉంది. ఆ కాంపౌండ్లో ఆ విగ్రహం పెట్టేదానికి నాకు చాలా అడ్డంకులు ఎదురైనాయి. అయినప్పుడు ఈ సొసైటీలో కాజా సూర్యనారాయణ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సార్, కొరవ అన్ని విషయాలు వదిలేయండి. ఈ ఇండస్ట్రీకి సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్తామో ఆయన లేడు. కనీసం ఇక్కడికి వస్తే ఆ విగ్రహం అన్నా కనిపిస్తే అమ్మ దాసనారాయణరావు గారు ఇక్కడ ఉన్నారు అనే భయం ఉంటుంది సార్. దానికే ఈ పరిస్థితికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని అంటే ఆయన ఇచ్చారు. ఆయన కమిటీలో చాలామంది ఆయనకి అబ్జెక్షన్ చెప్పినా లేదు చేస్తున్నాం అని పట్టుదల పట్టించారు. థ్యాంక్ యూ సార్, మీకు మీ సొసైటీ. దాసనారాయణరావు గారి జయంతి సందర్భంగా మనందరం జరుపుకుంటున్న డైరెక్టర్స్ డేని ప్రోత్సహించడానికి వచ్చిన తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్, కళ్యాణ్ గారు, మిగతా సీనియర్ దర్శకులకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభ నమస్కారాలు. గురుగారు బర్త్డే సందర్భంగా దాదాపు 151 మంది దర్శకులకు సన్మానం అనకూడదు, అది అభినందనలు తెలియజేయడానికి గురుగారు అందరినీ పిలుచుకొని తన కౌగుల్లో చేర్చుకున్న సందర్భంలో కళా తపస్వి విశ్వనాథ్ గారు గురుగారి పుట్టినరోజున డైరెక్టర్స్ డే చేస్తే బాగుంటుందని వారు ఆ రోజు చెప్పటం, సభలో హర్షధ్వానాల మధ్య మేమందరం కూడా ఆనందపడ్డాం. చాలా మంచి ప్రపోజల్ అని. ఎందుకంటే ఆ ప్రపోజల్ ఎందుకు పెట్టారంటారంటే, ఆయన విశ్వనాథ్ గారు దాసరి గారిని దశాబ్దాలుగా గమనిస్తూనే దాసరి గారు ఒక ఆపద మొక్కులవాడు, ఆపద బాంధవుడు కాబట్టి ఆయనకే అర్హతలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రతిపాదించటం, ఆ తర్వాత కాలక్రమేణా అది మేము ఉన్నప్పుడు ఆ ప్రతిపాదనని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగా దర్శకుల సంఘంలోని సభ్యులందరూ, అలాగే సీనియర్ దర్శకులు, మిత్రులందరూ కూడా దీన్ని అభినందించి ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఈ రోజు వరకు డైరెక్టర్స్ డేని ఘనంగా చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు చేశారు, వాళ్ళ భాగస్వామ్యాన్ని పంచారు. ఇప్పుడు వీరశంకర్ గారి ఆధ్వర్యంలో డైరెక్టర్స్ డే ప్రపంచవ్యాప్తంగా తెలియాలి అనే ఒక మంచి ఆలోచనని ప్రోత్సహించడానికి అందరం ఉన్నాం. అలాగే ఛాంబర్ నుంచి కానీ, ఫెడరేషన్ నుంచి కానీ, అలాగే తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి కానీ, దర్శకుల సంఘంలోని సభ్యుల నుంచి కానీ, అలాగే బిజీగా ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, అనిల్ రావుపూడి వాళ్ళ టీం, విజయ్ కానీ, అనిల్ రావుపూడి కానీ, వీళ్ళంతా కూడా ఆ రోజు మేము చేసినప్పుడు ఎంత ప్రోత్సాహంగా, ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేసుకున్నారో ఆ డేని, ఇప్పుడు కూడా అదే ప్రోత్సాహంతో, అదే ఉత్సాహంతో అందరినీ కలుపుకొని చేయడం కూడా నిజంగా అభినందనీయం. మనందరం కూడా ఆ కల్చరల్ కమిటీకి ఒకసారి అభినందనలు తెలిసి చప్పట్టు కొడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అట్లాగే కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ముఖ్యంగా వీరశంకర్ గారికి, సుబ్బారెడ్డికి, రామారావు గారికి, వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారనుకుంటా, సాయి రాజేషు, వశిష్ఠ వెళ్ళిపోయాడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ట్రస్ట్కి ఒక గ్లామర్ రావడానికి కారణం డైరెక్టర్స్ డే జరుపుకున్నప్పుడు రాఘవేంద్రరావు గారి సంకల్పం అది. ఆ రోజు చిరంజీవి గారు ఆ ఫంక్షన్లో పాల్గొని ఒక 20 లక్షలు ట్రస్ట్కి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అప్పుడు ఒక డైరెక్టర్స్ డే అనేది అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చింది. ఆ గ్లామర్కి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ సందర్భంగా అన్నయ్య కూడా నేను దర్శకుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రస్ట్ నుంచి మెహర్ రమేష్ గారి కృషి చాలా గొప్పది. అది వేరే సందర్భంలో చెప్తాను, ఈ సందర్భం లేదు కాదు కాబట్టి ట్రస్ట్ సంబంధించి మెహర్ రమేష్ గారు కానీ, నేను కానీ, మిగతా సభ్యులందరూ కూడా, అందరూ డైరెక్టర్స్ అలా 11 మంది ఉన్నాము. అందరం కూడా వాళ్ళ తరఫున మేము మాటిస్తున్నాం, మీ కార్యక్రమానికి 100% మీతో ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం. మీకు ఏం కావాలన్నా, ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉంటాం. ప్రతి సభ్యుడు కూడా అలా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.
ఒక కార్యక్రమం చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. పొరపాటు జరగకుండా ఎవరు చేయలేరు. మన ఇంట్లో కూడా అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మళ్ళీ ఇల్లుగా మన కుటుంబంగా భావించి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వాటిని పక్కన పెట్టి జరిగిన మంచిని ప్రోత్సహించే విధంగా, జరిగిన మంచిని అభినందించే విధంగా మీరందరూ కృషి చేయాలని, ఆ మంచి మనసుతోని అట్లాంటి ఒక విశాల హృదయంతో మీరందరూ ప్రవర్తించాలని, మీ ప్రవర్తన, మీ భాగస్వామ్యం మిగతా ఆర్గనైజేషన్స్కి, మిగతా అన్ని సంస్థలకు కూడా ఇది తలమానికంగా, ఒక ప్రోత్సాహకరంగా, ఒక స్ఫూర్తిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. దర్శకులందరూ కూడా దీన్ని ప్రోత్సహించాలి. మేమందరం మీతో ఉంటాం శంకర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కరెక్ట్గా ఈ టయానికి మనందరం రోడ్ నెంబర్ 47లో ఉండాల్సిన వాళ్ళం దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నాం. నాకు దాసనారాయణ గారితో కనీసం 45 సంవత్సరాల పైనుంచి పరిచయం. ఆయన హైదరాబాద్ రాజ్భవన్ రోడ్లో బిల్డింగ్ తీసుకుని తూర్పు పడమల సినిమా షూటింగ్ మొదలెట్టారు. అప్పుడు అక్కడి నుంచి కంటిన్యూగా అక్కడే సినిమాలు తీస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆయన సారథి స్టూడియోలో ఒక మురళీమోహన్ శ్రీదేవితో ఒక పిక్చర్ తీశారు, మా బంగారక్క అని. ఆ టైంలో నేను ప్రొడక్షన్ చేసే ఆ సినిమాకి ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ గురించి ఆయన ఎంతో వరి అయిపోయారు. చాలా ఇబ్బంది పడ్డారు ఆ రోజుల్లో. ఆ తర్వాత సరే ఫిలిం నగర్కి వచ్చేదలికి, ఈ ఫిలిం నగర్కి ఫస్ట్ సొసైటీ పెట్టినప్పుడు ఫస్ట్ మీటింగ్లో ఆయన ఉన్నారు. ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ఫిలిం నగర్. ఆరుగురు ఏడుగురు, ఒకటి దుక్పాడు మసనారావు గారు అన్నపూర్ణ పిక్చర్స్, 2 రంజిత్ కుమార్ గారు, 3 దాసనారాయణ గారు, కేబీ తిలక్ గారు, హనుమంతరావు గారు, ఇట్లా ఒక 6 కలిసి ఈ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీని ఫస్ట్ రిజిస్టర్ చేశారు. మన కేక్ కటింగ్ ఉంది ఒకసారి భరద్వాజ్. ఓకే. సో ఆ రకంగా ఇవాళ ఈ ఫిలిం నగర్ ఇంత బ్రహ్మాండంగా ఉందంటే దానికి 100కి 100 పాళ్ళు దాసనారాయణ గారి ఆయన సంపూర్ణ సహకారం ఉంది. అట్లాగే ఆయన సహకారంతోనే అక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ పెట్టగలిగాం. అట్లాగే ఆయన సహకారంతోనే ఇక్కడ ఫిలిం నగర్ దేవస్థానం టెంపుల్స్ కూడా కట్టాం. టెంపుల్స్ కూడా ఆయన అప్పుడు డొనేషన్ కూడా ఇచ్చారు, లిఫ్ట్ ఏదో సంబంధంగా ఇచ్చారు. ప్రతిదీ కూడా ప్రతిదానికి నేనున్నాను. ఆయన లేకుండా ఫిలిం ఇండస్ట్రీలో ఏది జరగలేదు, జరగబోదు. ఆ రోజు ఆయన దాసరి దర్శకరత్న కాదు, ఆయన దాసరి రత్న. దాసనారాయణ గారి పేరులోనే ఆయన రత్నం లాంటారు అన్నమాట. ఎవరికైనా సరే అసలు ఎవరిని అడిగినా నేను గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను, గురువుగారితో మాట్లాడతాము. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ, మంచి కానీ చెడు కానీ, ఫ్యామిలీ అఫైర్ కానీ, ఇంకో సంబంధం విషయమైన కానీ, ఏ విషయమైనా సరే అన్నిటికీ నేనున్నాను అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఎంతోమందికి ఎన్ని రకాలుగా హెల్ప్ చేశాడో నాకు బాగా తెలుసు. ఎన్నోసార్లు నాకు ఈ చిత్రపూరి విషయాల్లో కూడా ఒకసారి కోఆపరేటివ్ రిజిస్ట్రార్తో మాట్లాడదాం, ఒకసారి నాతో మాట్లాడిస్తానని చెప్పి ఎన్నోసార్లు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రతి విషయంలోనూ కూడా ఆయన సలహా సంప్రదింపులు తీసుకుని ఇవాళ ఈ ఫిలిం నగర్ని ఎంత బ్రహ్మాండంగా తయారు చేశారంటే, ఆయన విగ్రహం పెట్టింది ఇందాక కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన లేకపోయినా ఆయన విగ్రహం ఉంటే ఫిలిం నగర్లో ఆయన ఉన్నట్లు లెక్కే. ఆయన మెంబర్షిప్ నెంబర్ కూడా ఫిలిం నగర్లో 5వ నెంబర్. ఆయన ఆ రోజుల్లో 700 మంది మెంబర్స్ ఉంటే ఆయన మెంబర్షిప్ నెంబర్ 5. ఆయన ప్లాట్ కూడా ఉండేది ఇక్కడ, కానీ ఆయన ఇచ్చేసినట్టున్నారు ఎవరికో. సో అంత మహానుభావుడు ఇవాళ మన మధ్యలో లేకపోవటం మన దురదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ముందుగా హ్యాపీ డైరెక్టర్స్ డే మిత్రులందరికీ కూడా. ఇకపోతే ఈరోజు మా గురువు గారి జయంతి, వారికి నా నివాళులు అర్పిస్తున్నాను. కేవీ చలంగా రోజు గురువు గారిని పలకరించేవాడు. ఆయన మద్రాసులో డైలీ ఫోన్ చేసేవాడు, గురుగారు నమస్కారం, గురుగారు నమస్కారం అని. అద్దాల మేడ షూటింగ్ జరుగుతున్న టైంలో, ఏమయ్యా పొద్దున్నుంచి కేవీ చలం కనపట్లేదేంటి, కేవీ చలం కనపట్లేదేంటి అని ఆయన మధ్యాహ్నం వరకు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారండి. ఏమయ్యాడు, ఏంటి అసలు రాలేదు, అది ఇది అని చెప్పి ఇంకా ఆయన షూటింగ్ ప్యాకప్ చేసుకుని మద్రాసులో దరిదాపుల్లో 5 గంటలకి ఇంటికి వచ్చేసి ఇక మమ్మల్ని అందరినీ పిలిచి కేవీ చలం ఏమయ్యాడో కనుక్కోండి అంటే మొత్తం అంతా గాలించేవండి. 2 ఇళ్ళకి వెళ్ళాం, రాలేదన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఎవరో చెప్పారు రంగరాజపురం గేటు దగ్గర పొద్దున్న యాక్సిడెంట్ జరిగింది అని. గురుగారితో చెప్తే వెళ్ళండి, అశుభవార్తలు చెప్తారు మీరు అన్నారు. అయినా పట్టుబదలని విక్రమార్కుళ్ళేగా మేము అందరం తిరిగాము. భరద్వాజ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు.
కదండి. ఫైనల్గా ఆయన బాడీని మార్చురీలో కనిపెట్టామండి మేము, కేవీ చలం బాడీని. గురువుగారికి ఫోన్ చేస్తే అమ్మా అని బోర్ని ఏడ్చేసి ఆయనండి ఆ బాడీని తీసుకురావడానికి పర్మిషన్లు తీసుకొచ్చి నెక్స్ట్ డే షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని దహన సంస్కారాలు దగ్గరుండి జరిపించాడు సార్ ఆయనండి. దట్ ఈస్ దాసరి నారాయణరావు గారండి. అలాగే భాస్కర్ రాజు గారు మేఘ సందేశం షూటింగ్ చేస్తూ అక్కడ ఒకరోజు మద్రాసు వెళ్ళొస్తానని చెప్పి ఇక్కడికి వచ్చిన వ్యక్తి అయిపో పత్తా లేకుండా పోయారండి. ఏమైపోయారు ఏంటి అని ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ చేసాం, ఎక్కడ మాకు దొరకలేదండి. ఆయన దొరక్కపోతే ఫోన్ చేసి చెప్పాడు ఆయన పద్మ గారికి, పద్మ పని చేయి టీవీలో యాడ్ ఇయ్యి ఆయన ఫోటో ఇచ్చి అని. యాడ్ ఇచ్చామండి. యాడ్ ఇస్తే ఒక లేడీ డాక్టర్ ఫోన్ చేసింది మిడ్ నైట్, ఏమండి ఈ వ్యక్తికి నేనే ట్రీట్మెంట్ చేస్తున్నాను పలానా జనరల్ హాస్పిటల్లో పలానా ఇదిలోను మద్రాసులోను అని చెప్పిందండి ఆవిడ. వెంటనే గురువుగారికి చెప్తే గురువుగారు డబ్బు ఇచ్చి మమ్మల్ని అందరినీ పంపించి ఆయన్ని మళ్ళీ వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తెప్పించాడండి ఆయన. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లో ఒకసారి మద్రాసులో ఒక డైరెక్టర్, ఫౌండర్ మెంబర్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ చనిపోయాడు. అతని ఫ్యామిలీకి డొనేషన్ కలెక్ట్ చేయాలని గార సత్యం గారు, గంగాధరు ఇట్లాంటి వ్యక్తులందరూ కలిసి నా దగ్గరికి వచ్చి గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అన్నారు. ఫిక్స్ చేశాను. వెళ్ళారు వీళ్ళు. చల్లగా పలానా వ్యక్తి చనిపోయాడు కదా సార్, డొనేషన్ ఏదైనా కలెక్ట్ చేస్తున్నాం, మీరు ఒక 5-10 ఇస్తే బాగుంటుందంటే సాయంత్రం నరసింహారావుకి ఇస్తాను నేను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆ రాత్రి నన్ను పిలిపించి ఒక కట్టు ఇచ్చాడండి. చూస్తే ₹1,00,000 అండి అదండి. వీళ్ళు 1,00,000 కలెక్ట్ చేసి ఆయనకి పంపించాలనుకున్నారు, కానీ 1,00,000 ఉంది దాంట్లో అతనండి. అలాగే ఓ జూనియర్ ఆర్టిస్టు మా ఇంటికి వచ్చింది ఓ రోజు. నేను అప్పటికి డైరెక్టర్ని, కొంచెం గురువు గారి దగ్గరికి నాకు పర్మిషన్ ఇప్పించండి అందండి. అక్కర్లేదమ్మా నేను చెప్తాను, నువ్వు ఏంటి ప్రాబ్లం చెప్పంటే పిల్లకి ఫీజు కట్టాలి ఈ నెల అది వెళ్ళి చెప్పాను గురువుగారితో అండి. చెప్పగానే గురువుగారు అన్నారు సంవత్సరానికి ఎంత అవుతుందో కనుక్కొని చెప్పి సంవత్సరం అమౌంట్ నా చేతికి ఇచ్చి కట్టించాడు సార్ ఆయన. ఇలాగా ఆయన చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా 2 రోజులు 3 రోజులు సభ అవ్వదండి. అందుకే కె విశ్వనాథ గారు అంతమంది దర్శకులకు సన్మానం చేసినప్పుడు సభలో ఒక మాట, ఇదే మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక సినిమాకి ఒక వ్యక్తి ఉంటాడు, అతను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, అతనికి పేరు ప్రతిష్టలు లేకుండా చేస్తుంది ఇండస్ట్రీ, అతని పేరు ఫోకస్లోకి రావాలి అని తీసుకొచ్చినటువంటి వ్యక్తే దాసరి నారాయణరావు. సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, వాడు కెప్టెన్, వాడు ఆధీనంలోనే 24 శాఖలు పనిచేస్తాయి అని ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. కాబట్టి ఆయన పుట్టినరోజును మనం డైరెక్టర్స్ డేగా ప్రకటించుకుందాం అన్నారు. దాన్ని ఆచరణలో పెట్టారు శంకర్ గారును, రాంప్రసాద్ గారు, కాశీ గారు ట్రెజరర్. ఆ కమిటీ అంతా మొత్తం మీద పెట్టారు. ఈరోజు అటువంటి డైరెక్టర్స్ డేని ప్రపంచానికి తెలియపరచాలని చెప్పి చాలా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నటువంటి శంకర్ గారు ప్యానళ్ళు, నిజంగా వారికి సహకరిస్తున్నటువంటి దర్శకులు, పెద్ద పెద్ద దర్శకులు, వాళ్ళు టైము చాలా వాల్యుబుల్ టైం వారికి, అయినా కూడా అది పక్కన పెట్టి వారి వెనకాల వచ్చి చేస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ, అలాగే గురువు గారు ఫంక్షన్లో May 4th వస్తుందంటే అదరగొట్టేస్తూ ఉంటారు ఫంక్షన్లో. నిన్న కాక మొన్న ఇదిగో మా టోపీ వాళ్ళ గారు రామ సత్యనారాయణ గారు మరి అత్యద్భుతంగా ప్రసాదరాబులో నిర్వహించాడు ఆయన. రేపు 5వ తారీఖు రేపు మళ్ళీ శిల్పకళా వేదికలో చేస్తున్నాం మేము. ఇలాగా మొత్తం మీద అత్యద్భుతంగా చేయడం అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన 100 రూపీస్ మీద ఆయన సంతకం పెట్టి ఇచ్చేవాళ్ళు. ఆ నోట్లో ఒక 5-6 నా దగ్గర ఉన్నాయి, వాటిని పదిలంగా దాచుకున్నాను. ఆయన ఎఫెక్షన్ అందరితో ఒకటేలాగా ఉండేది, ఆయన క్వాలిటీ అది. ఆయన బర్త్డేని ఆయన లేకపోయినా మనందరం ఇలా చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. వీరశంకర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడు జరగబోతున్న ఈ ఈవెంట్, డైరెక్టర్స్ డే ఈవెంటు పెద్ద సక్సెస్ కావాలి. దానికి మనందరం ఎంతవరకు దానికి హెల్ప్ చేయగలమో అందరం చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ నుంచి అందరూ ఒకటే దాసరి నారాయణరావు గారికి డైరెక్టర్స్ డే రోజునే చేస్తాం. అట్లీస్ట్ సినిమాకి సంబంధించిన బయట వాళ్ళు ఎవరైనా చేసుకుంటే చేసుకోవచ్చు, సంఘాలు మనకి సంబంధం లేదు. కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరైనా కానీ, టోపీ వాళ్ళు అవ్వచ్చు, రైలింగ్ నరసింహారావు అవ్వచ్చు, భరద్వాజ్ అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అల్లయ్య అవ్వచ్చు, అందరూ డైరెక్టర్స్ డే అంటే ఇక్కడే
కాక ఇక్కడ ఈ హాల్ ఉందంటే ఈ హాల్కి ఈ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా దాసరి నారాయణరావు గారే ఉండి చేశారు. అలాగే మద్రాస్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి కూడా ఆయన ప్రెసిడెంట్గా చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ప్రెసిడెంట్గా చేశారు. ఆయన ఫిఫ్సీని కానీ ఇక్కడ మన ఏపీ తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ చిత్రపురి కానీ ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా ఆయన శాసనమే దాని ప్రకారమే నడిచేది. ప్లస్ ఈ మే 4 ఆయన పుట్టినరోజు నాడంటే 24 క్రాఫ్ట్లో పుట్టినరోజుగా భావించి అందరూ కూడా అటెండ్ అయ్యేవారు. అది దాసరి నారాయణరావు. అలాగే అన్ని క్రాఫ్ట్లు అన్నిటికీ ఉండి అన్నిటికీ మూలస్తంభం ఒకే ఒక్కడు, మళ్ళా తిరిగి రాని ఆ ఒకే ఒక్క పేరు, దట్ ఈస్ దాసరి నారాయణరావు. థ్యాంక్ యూ సో మచ్. సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే. మే 4th డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక 1 year 2 years బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరీష్ శంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసాం. ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు. ఎందుకంటే సో మేము చేస్తున్న ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం. మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం. సో ఖచ్చితంగా మేమందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్నాం. యూత్ అందరూ చాలామంది పెర్ఫామ్ చేయబోతున్నారు నాతో పాటు. సో దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్, హెల్త్ కేర్, ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. కొత్త డేట్ మే 19th. సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు. అండ్ ఇప్పుడే గోపి మల్లేని కూడా బుక్ చేశాను, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏదో మ్యాంగ్లూరు వెళ్తాడంట, మ్యాంగ్లూరు వెళ్ళడానికి వెళ్ళలేదు, ఆయన కూడా వస్తున్నారు. ఆయన ఏమి చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వీరసింహారెడ్డి నీ సినిమా డైలాగ్ బాలయ్యబాబు డైలాగ్ చెప్పాను నేను వచ్చి. సో ఆయన కూడా వస్తారు. సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ. సో దిస్ ఈస్ ద టైమ్ టు కమ్ అండ్ షో అవర్ యూనిటీ. బట్ ₹1 వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గురువు గారి జయంతి సందర్భంగా ఒక కేక్ కటింగ్, అలాగే డైరెక్టర్స్ డే కేక్ కటింగ్, 2 కేక్ కటింగ్లు ఉంటాయండి. ఆ తర్వాత దాసరి గారు అందరికీ ఆయన బర్త్డే సందర్భంగా ఆయన భోజనాలు అరేంజ్ చేశారు అందరూ. అలాగే మేము కూడా భోజనాలు అరేంజ్ చేసాం అందరికీ. డేట్ మే 19th. ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి అందరినీ పాపం ఆయన చిన్నపిల్లలాగా ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్స్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంటబడుతున్నందుకు వీరశంకర్కి కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన వెనకుండి ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేది అయింది. మెహర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు, ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ డే రోజు చెప్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్తే. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జన్మదిన శుభాకాంక్షలు. అలానే డైరెక్టర్స్ అందరికీ, నా తోటి డైరెక్టర్స్, కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. దాసరి నారాయణరావు గారు గురించి పెద్దవాళ్ళందరూ చెప్పారు. దాసరి నారాయణరావు గారితో నాకు ఉన్న పరిచయం చాలా మెమరబుల్. అది నా ఫస్ట్ ఫిలిం డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్, అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది. ఆ రోజు దాసరి గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు. ఆ రోజు చెప్పారు, డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు, ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒక రోజు నాకు కాల్ వచ్చింది. ఏంటంటే గురువుగారు రమ్మంటున్నారు అంటే, నేను నైట్ 7:30, 8 అయింది, హడావుడికి వెళ్ళిపోయాను. వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి, అమ్మ ఇప్పుడే నీ ఫిలిం చూశాను, బలుపు చాలా బాగా తీసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఇచ్చిన ఆ ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు. అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది. తర్వాత
ఆ గురువు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు అనిల్ వీళ్ళందరూ ఈ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ 19th చేసే ఈ కల్చర్ ప్రోగ్రాం చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది. ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చెయ్యి పట్టుకొని తీసుకొస్తారు. అలాగే ఈ ఒక్క ఇయరే కాదు, ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో అందరూ కూడా ఇతర భాషా చిత్రాలని మనం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఈ ప్రపోజల్లో మీ యొక్క సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నాం సార్. దీన్ని ఈవెంట్ ద్వారా అనౌన్స్ చేద్దాం మిగతా చిత్ర పరిశ్రమ అందరికి కూడా.